మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. ఈ నెల 14న నిర్వహించే జనసేన ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలోని పరిణయ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొని నాయకులకు దిశానిర్దేశం చేశారు. రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ 30 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కుల్ని 19 మంది లబ్దిదారులకు పంపిణీ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక తాను 1,10 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందించినట్లు చెప్పారు. మహిళలతో ప్రతి ఒక్కరూ గౌరవభావంతో మెలగాలని సినీ నటులు శివాజీ, అలీ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అల్లూరు జిల్లా అరకు పోలీస్ స్టేషన్ నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్ వరకు నిర్వహించిన ర్యాలీలో వారు పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రమాదకర స్టంట్స్ చేస్తున్న బైకర్లపై విశాఖ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 16 బైకులు స్వాధీనం చేసుకుని 16 మందిపై కేసులు నమోదు చేశారు. గతంలోనూ 38 మంది రేసర్లను పట్టుకుని 38 బైకులు స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్లో లారీలో అక్రమంగా తరలిస్తున్న 600 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. జమ్మలమడుగు నుంచి చెన్నైకి బియ్యం తరలిస్తున్నారనే సమాచారంతో చెన్నంపల్లె వద్ద కాపు కాసి లారీ డ్రైవర్, క్లీనర్ను అదుపులోకి తీసుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కంతేరు వద్ద కారులు అక్రమంగా రవాణా చేస్తున్న యానం మద్యాన్ని ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుడు వెంకట శ్రీనివాసరెడ్డి గత 5 ఏళ్లు ఇదే పని చేశారని తెలిపారు. అతని కారు, అందులోని 219 సీసాలు స్వాధీనం పరుచుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా జి కొండూరు మండలం తెల్లదేవరపాడులో విద్యుత్ లైన్ మార్చే క్రమంలో ప్రమాదం జరిగింది. లైన్ మారుస్తుండగా విద్యుత్ సరఫరా అవడంతో హెల్పర్ మృతి చెందాడు. మృతుడిని జార్ఖండ్లోని ధన్బాద్కు చెందిన మనీష్ గా గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిర మండలం రేకులకుంటలో మల్బరీ షెడ్డులో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. పట్టుపురుగు గూడు అల్లే 600 చంద్రికలు కాలి బూడిదయ్యాయి. దాదాపు 15 లక్షల నష్టం వాటిల్లిందని బాధిత రైతు నాగభూషణం వాపోయారు.